హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. యూట్యూబ్లో చాలా వైరల్ అవుతున్న దుబాయ్ కునాఫా చాక్లెట్ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగా డార్క్ కాంపౌండ్ అయినా మిల్క్ కాంపౌండ్ అయినా చాక్లెట్ కాంపౌండ్ తీసుకుని మ్యాక్సిమం 250 గ్రామ్స్ వరకు పడుతుందండి. తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాంపౌండ్ని గాజు బౌల్లో వేసుకుని డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. ఒక గిన్నెలో వాటర్ వేసుకుని చూపిస్తున్నట్టుగా డబుల్ బాయిలింగ్ చేసుకోవాలి. తిప్పుకుంటూ ఉండాలండి, మెల్ట్ అయిపోతుంది. మీకు డార్క్ కాంపౌండ్లో కొద్దిగా మిల్క్ కాంపౌండ్ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది వస్తుందండి. సో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కాంపౌండ్ అంతటిని కూడా మెల్ట్ చేసేసుకోవాలి. నేను మిల్క్ కాంపౌండ్ని ఓన్లీ 10 గ్రామ్సే తీసుకున్నాను. దీన్ని కూడా మెల్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ వేసుకునే మోల్డ్లో కొద్దిగా ఫస్ట్ మిల్క్ కాంపౌండ్ని చూపిస్తున్నట్టుగా లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మెల్ట్ చేసుకున్న డార్క్ చాక్లెట్ కాంపౌండ్ను కూడా దీని అంతటికీ కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి అంటే ఇంకో సైడ్కి మెల్ట్ అయిపోతుందండి, అంతా స్ప్రెడ్ అయిపోతుంది ఈజీగా. దీన్ని ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఒక బాండీలో కొద్దిగా బటర్ వేసుకుని చూపిస్తున్నట్టుగా కునాఫాను వేసుకోవాలి. మిక్స్ చేసుకుంటూ తిప్పుకుంటే అవి చిన్న చిన్న పీసెస్ కింద అయిపోతాయండి. బాగా ఫ్రై చేసుకుని బటర్లో ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. వీటన్నిటిని కూడా వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న దాన్ని వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ కప్పు వరకు పిస్తాను మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టుకుని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా పర్ఫెక్ట్గా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కండెన్స్డ్ మిల్క్ అనేది వేసుకోవాలండి. ఎక్స్పైరీ డేట్ చూసుకుని వేసుకోండి. ఎప్పుడైనా సరే మిల్క్ ప్రొడక్ట్స్ అన్ని యూజ్ చేసేటప్పుడు ఎక్స్పైరీ డేట్ చూసుకుని వేసుకోవాలి. ఇంతని ఏమీ లేదండి, కొంచెం థిక్నెస్ కోసం వేసుకోవాలి. అదేవిధంగా ఫుడ్ కలర్ కూడా పూర్తిగా ఆప్షనల్, గ్రీన్ కలర్ వేసుకున్నాను. దీని అంతటిని కూడా చూపిస్తున్నట్టుగా బాగా ఈ విధంగా గట్టిగా అయ్యేంత వరకు కూడా బాగా తిప్పుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చాక్లెట్ మోల్డ్ని తీసుకుని అందులో కునాఫా మిశ్రమాన్ని ఎడ్జెస్ని వదిలేసి మధ్యలో అంతటి కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన చాక్లెట్ కాంపౌండ్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక 20 మినిట్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే గట్టి పడిపోతుందండి. నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది. చాలా పర్ఫెక్ట్గా వచ్చింది కునాఫా దుబాయ్ చాక్లెట్. పిల్లలకి చాలా ఇష్టంగా తింటారండి చాక్లెట్ అనగానే. ఈ విధంగా కాంపౌండ్స్ ఉంటే చాలు, ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. బయట కొనే కెమికల్స్ అవి ఎక్కువ యూజ్ చేస్తారు. ప్రజెంట్ నవేడేస్ అయితే ఎక్స్పైరీ డేట్ అయిపోయిన చాక్లెట్స్ కూడా అమ్మేస్తున్నారు. చూడండి లోపలైతే స్టఫింగ్ అనేది చాలా బాగుంది, టేస్ట్ కూడా అదిరిపోయింది. ఎప్పుడైనా ఒకసారి ఈ విధంగా చేసుకుని ఇంట్లో పెట్టుకుంటే మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా ఈజీ అండ్ టేస్టీ దుబాయ్ చాక్లెట్ రెడీ అయిపోతుంది. అంతేనండి, దుబాయ్ వెళ్ళకపోయినా దుబాయ్ చాక్లెట్ చేసేసుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.